హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా రెడ్మీ ఈరోజు మన ఇండియాలో రెడ్మీ నోట్ 10 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. దీంట్లో మనకి మొత్తం 3 ఫోన్స్ తీసుకొచ్చారు. 3 ఫోన్స్ కూడా చాలా ప్రీమియం ఫీచర్స్తో చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకొచ్చారు. ఒకవేళ మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కానీ ఉందనుకోండి, రెడ్మీ నోట్ 10 మీకు కేవలం 10,500 రూపాయలకే వస్తుంది. దగ్గర వీళ్ళు 1,500 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారు క్రెడిట్ అలాగే డెబిట్ కార్డ్స్ మీద. ఇది ఎక్సలెంట్ ప్రైజింగ్ అనమాట. అదే మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో అది 19,000 దగ్గర లాంచ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అది 17,500 రూపాయలకైతే వస్తుంది. సో ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అవుతుంది. ఖచ్చితంగా దీంట్లో ఉన్న ఫీచర్స్ దృష్టిలో పెట్టుకుంటే 120Hz AMOLED స్క్రీన్, అలాగే మీకు మంచి కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మాత్రం సూపర్గా దీంట్లో తీసుకొచ్చారు. ఇక ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోదాం. ఫస్ట్ మనకి బేస్ వేరియంట్. ఫస్ట్ టైం బేస్ వేరియంట్లో కూడా వీళ్ళు సూపర్ AMOLED ప్లస్ మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో తీసుకొచ్చారు. 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అలాగే 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 678 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 8 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళు దీంట్లో మేజర్ హైలైట్ చేసింది కెమెరా. 48 మెగాపిక్సెల్ సోనీ IMX 582 సెన్సార్ని దీంట్లో మెయిన్ కెమెరా లాగా యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా ఏదైతే IMX 582 సెన్సార్ ఉందో ఇది మాత్రం ఎక్సలెంట్. నేను ఏ శాంసంగ్ సెన్సార్ వాడతారనుకున్నాను ఈ బడ్జెట్లో, కానీ వీళ్ళు సోనీ సెన్సార్ తీసుకొచ్చి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్ట్రాంగ్ డోసే ఇచ్చినట్టు చెప్పాలన్నమాట. ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్కి చాలా మంచి కెమెరా అయితే వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే MIUI 12తో వస్తుంది. అండ్ సూన్ మీకు MIUI 12.5 కూడా రాబోతుంది. ఇక దీంట్లో మీకు డిస్ప్లే కేటగిరీలోకి వెళ్తే ఇది మీకు HDR10 సపోర్ట్ చేస్తుంది, అలాగే మంచి కలర్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు దీంట్లో వీళ్ళు స్ప్లాష్ ప్రూఫ్, అలాగే ట్రిపుల్ స్లాట్తో తీసుకొస్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వెళ్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జ్ అయితే వీళ్ళు బాక్స్లో ఇస్తారు. ఇది కూడా మీకు డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, హైరెస్ ఆడియోతో వస్తుంది అనమాట. ఈ ఫీచర్ కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్. డ్యూయల్ స్పీకర్స్ బడ్జెట్లో కూడా ఇస్తారని నేనైతే అనుకోలేదు. అండ్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. IR బ్లాస్ట్ యాజ్ యూజువల్ మనకి రెడ్మీ ఫోన్స్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫోన్లో ఉన్న మేజర్ హైలైట్ పాయింట్స్ డిస్ప్లే, అలాగే మెయిన్ కెమెరా అండ్ బ్యాటరీ. అండ్ ఈవెన్ దీంట్లో కూడా 33 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఎక్సలెంట్ ఫీచరు. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ 12,000, 6GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం 14,000 రూపాయలు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేశారనుకోండి, మీకు ఒక 1,500 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మార్చి 16వ తారీఖు నుంచి ఇది మీకు సేల్లోకి అయితే రానుంది. అమెజాన్లోను, అలాగే mi.comలోను, అలాగే రకాల ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా రానుందనమాట. ఇక నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో, అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇవి రెండు కూడా సిమిలర్ డివైస్, ఎలాంటి చేంజెస్ లేవు. ఒకే ఒక్క చేంజ్ తప్ప, అది బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మీకు 64 మెగాపిక్సెల్ రెడ్మీ నోట్ 10 ప్రోలో ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ఏమో మీకు నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఉంటుంది. ఆ 108 మెగాపిక్సెల్ కెమెరా మీకు సామ్సంగ్ ISOCELL HM2 సెన్సార్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ 64 మెగాపిక్సెల్ నోట్ 10 ప్రోలో ఉన్నది మాత్రం ఏది అనేది వీళ్ళు క్లారిటీ లేదంటే ఖచ్చితంగా అది సామ్సంగ్ సెన్సార్ అయి ఉంటుంది. సోనీ అయితే ఖచ్చితంగా కాదు. సోనీ అయితే వీళ్ళు ఖచ్చితంగా నొక్కి ఒక్కడించేవాళ్ళు, కానీ అది చెప్పలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా సామ్సంగ్ సెన్సార్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఇక రెండింటిలో కూడా మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వీళ్ళు తీసుకొచ్చారు. 240Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అసలు ఈ బడ్జెట్లో, అంటే ఈ 15,000 16,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని ఫీచరు. 120Hz రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి. అండ్ మీకు ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది, DCI-P3 కలర్ గేమర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఈ 3 ఫోన్స్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తాయి. డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. అసలు వేరే ఫోన్స్ కూడా లేవు దాంతో కాంపిటేటివ్గా ఉండటానికి. అండ్ మీకు దీంట్లో ప్రాసెసర్ విషయానికి వెళ్తే రెండిట్లో సేమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఆల్రెడీ మనం పోకో X3లో చూసినాం. 2.1 GHz వరకు ఏముంటుంది. మంచి ప్రాసెసరే, మీకు మిడ్ రేంజ్లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 5G మాత్రం ఈ 3 ఫోన్స్ కూడా సపోర్ట్ అయితే చేయవన్నమాట. ఇక బ్యాక్ సైడ్ కెమెరాస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఆ 2 కెమెరాస్ చూసారు కదా, 64 ఒక దాంట్లో, 108 మెగాపిక్సెల్ ఒక దాంట్లో ఉంటుంది. ఇక మిగతా 3 కెమెరాస్ సేమ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో అనమాట. ఇది మీకు 2x జూమ్ చేసుకొని మ్యాక్రో షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది.
డిఫరెంట్ సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. ఇక 4వది మాత్రం 2 మెగాపిక్సెల్ యాజ్ యూజువల్ అన్ని ఫోన్స్లో వీళ్ళు తీసుకొచ్చినట్టే ఒక వేస్ట్ డెప్త్ సెన్సార్ అయితే తీసుకొచ్చారు. రెండింటిలో కూడా మీకు ఫ్రంట్ సైడ్ పంచ్ హోల్ ఉంటుంది. ఇందులో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్మాలెస్ట్ పంచ్ హోల్ ప్రజెంట్గా ఉన్న వాటిల్లో ఇది కూడా ఒక మంచి విషయమే. రెండింటిలో కూడా బ్యాటరీస్ ఏమో 5020 mAh బ్యాటరీ, రెండింటిలో ఫాస్ట్ ఛార్జింగ్స్ ఏమో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ఇక ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ ఫీచర్స్ మనకి హార్డ్వేర్ పరంగా కావచ్చు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ట్రిపుల్ స్లాట్, అలాగే ఐఆర్ బ్లాస్ట్, 3.5mm హెడ్ఫోన్ జాకు, డ్యూయల్ స్పీకర్స్, హైరెస్ ఆడియో, ఇలాంటివి స్ప్లాష్ ప్రూఫ్, ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఏవైతే హార్డ్వేర్ పరంగా ఉండేవన్నాయో ఇవన్నీ కూడా సేమ్ అనమాట. రెండు కూడా చాలా స్లిమ్గా ఉంటాయి. అండ్ ఇవి రెండు కూడా మీకు అండర్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 12తో వస్తుంది. అండ్ మీకు MIUI 12.5 కూడా సూన్ ఈ 3 ఫోన్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇక దీంట్లో ప్రైజింగ్ విషయానికి వెళ్తే మాత్రం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చాలా వైజ్ స్టెప్ వేస్తారని చెప్పొచ్చు. మంచి ప్రైజింగ్తో తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 10 ప్రోలో మీకు 3 ఫోన్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ వేరియంట్స్. 6GB + 64 16,000, అలాగే 6+128 17,000, 8+128 19,000 పెట్టారు. మార్చి 17వ తారీఖు నుంచి ఇది సేల్లోకి వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. 6+64 19,000, 6+128 20,000, అలాగే 8+128 మాత్రం 22,000 పెట్టారు. ఇది మార్చి 18వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. ఈ 3 ఫోన్స్ మీద కూడా మీకు ఐసిఐసిఐ క్రెడిట్ డెబిట్ కార్డులు యూజ్ చేస్తే మీకు ₹1,500 వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే మీకు రెడ్మీ నోట్ 10 ప్రోనేమో మీకు బేస్ వేరియంట్ 16,000 ఉంది కాబట్టి 14,500కి వస్తుంది. అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఏమో బేస్ వేరియంట్ 19,000 ఉంది కాబట్టి 17,500కి వస్తుంది. అంటే ₹17,000 బడ్జెట్లో మీకు 108 మెగాపిక్సెల్, 120Hz రిఫ్రెష్ రేటు, సూపర్ AMOLED డిస్ప్లే, అలాగే 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇవన్నీ ఫీచర్స్ కూడా మీకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. అయితే వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ ప్రైజ్లో పెట్టారు? నిజానికి టు బి హానెస్ట్ ఒకవేళ ఇందులో ఒక 5G ప్రాసెసర్ ఉంటే మాత్రం వీటి ప్రైజెస్ ఖచ్చితంగా 25,000 ఈజీగా దాటేది ఈ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. కానీ ఎందుకు ఇంత తక్కువ పెట్టారంటే 5G అనేది ఈ 3 ఫోన్స్లో కూడా సపోర్ట్ చేయదు కాబట్టి, అండ్ మీరు ఇంకొక 1 year వరకు 5G వచ్చినా కానీ పెద్దగా యూజ్ అయితే ఉండదు కాబట్టి ఈ 1 year కాలంలో ఇది మీరు కొనుక్కొని వాడేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తారు. అంటే 4G ఫోన్స్ కొనుక్కున్న అనే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో వేరే ఫోన్స్ కొనాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది కాబట్టి సో అందుకే ఇంత తక్కువ పెట్టారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 10 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.